ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. మీ అందరికీ హ్యాపీ ఈస్టర్. మరి ప్రత్యేకింపబడిన పునరుద్ధానపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ పునరుద్ధానపు దినమున చక్కని దేవుని మాటలు ధ్యానిద్దామా? యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకును. చాలా అద్భుతకరమైన మాట కదండి. ఎస్, చక్కని మన నిరీక్షణ కలిగిన మాటను ప్రభు మనందరికీ జ్ఞాపకం చేస్తున్నారు ఉదయకాల సమయంలో. నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను, నా యందు విశ్వసించు వారు చనిపోయిన బ్రతుకును. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా అయితే మరణించి తిరిగి లేపబడి ఉన్నారో, ఎలా అయితే బ్రతికి ఉన్నారో, తన బిడ్డలముగా మనము కూడా మరణించినను అనగా చనిపోయినను మనం బ్రతుకుతాము. ఆమె ధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. ఇతరులకు లేనిది మనకు ఉన్నది ఇదొక్కటే అండి, నిరీక్షణ. ఆయన యందు నిరీక్షణ. ఏ విషయంలో ఏమి ఉన్నా లేకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. పునరుద్ధానపు శక్తితో ప్రభు మనలందరినీ నడిపించబోతున్నారు. ఆయన పునరుద్ధానపు శక్తి ఎలా ఉంటుందో తెలుసా? చివరి వరకు, అంతం వరకు నీకు తోడుగా ఉంటుంది, నిన్ను నడిపిస్తుంది, బలపరుస్తుంది, నీకు సహాయం చేస్తుంది, నేను గొప్ప చేస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ధైర్యపడక ధైర్యంగా ఉండండి. పునరుద్ధానపు శక్తితో మనము కూడా నింపబడి విశ్వాసంతో బలముగా ముందుకు సాగుదుము గాక. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.